చిన్నతనం నుంచి మనం స్కూల్లో చేసే ప్రతిజ్ఞ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ కుల మత భేదం ఉండదు. మనం ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడం. ఏ మతాన్ని కించపరచాలి, వాళ్ళని హేళన చేయాలనే ఆలోచన కూడా మనకు రాదు. అది మన సనాతన ధర్మం, మనకు హిందూ సనాతన ధర్మం మనకు నేర్పించిన నీతి. ఈ మధ్య కొంతమంది చర్చ్ పాస్టర్ల నుంచి వస్తున్న ట్రోల్స్ని చూసి నవ్వి, నార్మల్ కా స్వామి, అప్పుడప్పుడు నువ్వు డిఫరెంట్ మూడ్లో ఉంటే ఆ వీడియో చూస్తే చాలు మొత్తం మర్చిపోయి నవ్వి నువ్వు చచ్చిపోతూ ఉంటావు. ఆ రేంజ్లో ట్రోల్స్ ఉంటున్నాయి. అది నవ్వడం వరకు ఓకే, కానీ చాలామందిని ప్రలోభ పెడుతున్నాయి. వాటిని చూసి చాలామంది ఇది నిజమేనేమో, మనకు కూడా అది జరుగుతుందేమో అనే ఆలోచనలో ఉంటున్నారు. అది మా ఇంట్లోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఏంటంటే మేము హిందూ సనాతన ధర్మం, హిందూగా అన్నీ పాటిస్తాం. మా నాన్న మాత్రం ట్విస్ట్, సో మతం తీసుకుంది కాదనలేదు. ఎప్పుడు ఎవరిని మేము నో అని చెప్పలేదు. ఆమె ఇష్టం అనమాట. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ అనుకోండి, ఏమనుకోండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన మాట వినరు. సో అక్కడ వరకు ఓకే. కానీ ఆమె ఇప్పుడు ఏమనుకుంటుందంటే, ఒకవేళ బ్యాక్ సైడ్ పెయిన్ వచ్చి రీసెంట్ స్కాన్ చేసినప్పుడు కానీ, కిడ్నీలో స్టోన్స్ ఉంటాయని ఆలోచన వచ్చినప్పుడు కానీ ఆమె మనసులో ఉన్నది ఏంటో తెలుసా? ఈ మధ్య చాలామంది చెప్తున్నారు, రీసెంట్గా కూడా ఒక ఆమెకి 6,000 రాళ్ళు కిడ్నీలో నుంచి తీశారంట. సో హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు, ప్రభు దయ వల్ల తగ్గిపోతుందనే ఆలోచనలో ఉందామని చెప్పా. ఓకే, దేవుని నమ్మడం ఓకే, కానీ ఇలాంటి చెత్త పాస్టర్లను నమ్మడము, నమ్మి అది నిజమేనేమో అని చెప్పి ప్రాణం మీదకి తెచ్చుకునే ఇలాంటి ఏజ్, అంటే ఒక ఏజ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక దాని మీద నమ్మకం కలిగింది అంటే అది వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తారన్నమాట. సో పాస్టర్లను బాగా నమ్మే మా నాన్నమ్మ లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ. కన్వర్టింగ్ ఈజ్ ఫైన్, దేవుని నమ్మడం ఈజ్ ఫైన్, ఎవరు అభ్యంతరం చెప్పరు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ వాళ్ళు చేస్తున్న పిచ్చి చేష్టలు అనమాట. రీసెంట్గా కొన్ని పోస్టులు చూశాను. ఇంట్లో గ్యాస్ అయిపోతే దేవుని తెలిస్తే గ్యాస్ వచ్చేసిందని, ఒకవేళ ఇంకా ఘోరం ఏంటంటే ఫోన్ రీఛార్జ్ లేదంట, 2 GB కూడా. ఆమె దేవుని తెలుసుకుందంట, ప్రభువుని. ఆమెకి అన్లిమిటెడ్ డేటా వచ్చిందంట. కొంతమంది చెప్పాక 6,000 రాళ్ళు తీసేశారని, ఇంకా రకరకాల అసలు చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఒక అమ్మాయి కళ్ళు కనిపించకపోతే అంటే కళ్ళు వచ్చేసాయి. ఇంతంటే ఎంత పిచ్చెక్కిస్తున్నారు జనాలని, ఎంత ప్రలోభ పెడుతున్నారు. మత ప్రచారం ఎవరు ఇండియాలో అందరికీ అది ఒక హక్కు ఉంది, ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుని కాదనట్లేదు. కానీ ఇలా చేసి జనాలను మభ్యపెట్టి ఒక ఏజ్కి వెళ్ళిపోయిన కొంతమంది మా నాన్నమ్మ లాంటి వాళ్ళు అవి నమ్మి మన మాట అనకుండా దేవుడి వల్ల అన్నీ అయిపోతాయి అని ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని నమ్మించి వాళ్ళ చేత మళ్ళీ మనం చికిత్స చేయించాలంటే చాలా కష్టమైపోతుంది. అది చూసిన తర్వాత ఇలాంటి ఎదవ పాస్టర్ల గురించి, దేవుడు అందరూ ఎవరిని ఇక్కడ మతాన్ని గురించి మాట్లాడట్లేదు, మత ప్రచారం చేస్తూ వాళ్ళని జనాల ప్రలోభ గురించి మాట్లాడుతున్నాను. సో దాని గురించి మీ ముందు వచ్చి మాట్లాడాలనుకున్నాను. సో మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తున్న వీడియోస్